మన గార్డెన్‌లో పువ్వులు ఫుల్లుగా విరగబూయాలంటే, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఫర్టిలైజర్‌ని చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్‌ని ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా మీకు డీటెయిల్‌గా షేర్ చేస్తాను వీడియోలో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు కొన్ని విషయాలు మొక్కల గురించి మాట్లాడుకుందామండి. నా మందార మొక్కలైతే ఫుల్ మొగ్గలతో, పువ్వులతో ఉన్నాయి. చాలా మొగ్గలైతే వచ్చేసి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పూల కింద మారాలి అంటే తప్పకుండా మనం ఇలాంటి ఫర్టిలైజర్స్, ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్స్ అయితే తప్పకుండా ఇవ్వాలి. ఇవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి. సింపుల్‌గా మన ఇంట్లో ఉండేవి, తర్వాత మనం పడేసేటివి, తర్వాత మనకి ఈజీగా దొరికే వాటితోని మనం చాలా బాగా తయారు చేసుకోవచ్చు ఫర్టిలైజర్స్ అయితే. కొంచెం ఓపిక ఉంటే చాలు, మనం గార్డెనింగ్ అయితే చాలా ఈజీగా, హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా మందికి ఉండే డౌట్లేనండి ఇవి. మనం నర్సరీ నుండి తీసుకొచ్చుకునేటప్పుడు మొక్క మొత్తం కూడా మొగ్గలతో, పూలతో ఉంటది. నర్సరీలో పూసిన పువ్వులు మన ఇంట్లో ఎందుకు పూయవు? ఇదొక్కటే డౌట్ ఉంటది చాలామందికి. వాళ్ళేమన్నా కాస్ట్‌లీ కెమికల్స్ ఏస్తారేమో, అందుకే పువ్వులు బాగా పూస్తాయేమో అని అనుకుంటారు. అదేమీ కాదండి. మనం చక్కగా ఆర్గానిక్‌గా, మనం వేస్ట్ అని పడేసే వాటిని యూజ్ చేసే మన మొక్కలకిచ్చి మరి చక్కగా పూలైతే పూయించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా మా గార్డెన్‌లో ఎంత ఇవన్నీ కూడా నర్సరీ నుండి తెచ్చిన మొక్కలే. చిన్న చిన్న మొక్కలను తెచ్చి పెంచి పెద్దగా చేసినానండి. కేవలం ఆర్గానిక్ ఫర్టిలైజర్సే నేను ఇస్తాను. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసి ఇవ్వాలి మన గార్డెన్‌లో, అలాగే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చాలా వీడియోసే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో. కెమికల్స్ వాడాలంటే చాలా ధైర్యమే ఉండాలండి. ఎందుకంటే మనము ఎన్నో డబ్బులు పెట్టి తెచ్చుకుంటాం మొక్కల్ని. మనకేమైనా కొంచెం తేడా వచ్చిందంటే, అంటే కొంచెం ఎక్కువేయడం గానీ, కొంచెం తక్కువేయడం గానీ, తక్కువేస్తే అయితే యూజ్ ఉండదు. ఎక్కువేస్తే మాత్రం మొక్క వేర్ల నుండి చనిపోతది. డ్రై అయిపోతది కంప్లీట్‌గా. అందుకే కెమికల్స్ అంటే చాలా పెద్ద సాహసమే జేయాలి. కెమికల్స్ వాడడం వల్ల మన మట్టిలోని సారం తగ్గిపోతది. చాలా తొందరగా తగ్గిపోతది. మట్టి చాలా సార్లు మార్చాల్సొస్తది పదే పదే. అదే మీరు ఆర్గానిక్‌గా ఇచ్చి చూడండి ఫర్టిలైజర్స్. ఆర్గానిక్‌గా ఫర్టిలైజర్స్ ఇచ్చే మొక్క గానీ, ఆ మట్టి గానీ చాలా రోజుల పాటు మనతో ఉంటదండి. అయినా నాకొకటి అర్థం గాదు. మనం ఇంత కష్టపడుకుంటూ కెమికల్స్ ఎందుకు వేయాలి? అదే డబ్బులు పెడితే మనకి ఈజీగా దొరుకుతాయి గదా! అవి పువ్వులే గాదు, పండ్లే గాదు, కాయగూరలే గాదు, ఏవైనా గూడా ఈజీగా దొరికిపోతాయి డబ్బులు పెడితే. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు గదా మనకి. మనం కష్టపడుతున్నామంటేనే దాని వెనుక ప్రతిఫలం అనేది ఉండాలి. ఆర్గానిక్‌గా గార్డెనింగ్ జేయడం అంటే మనకెంతో సంతృప్తినిస్తది. ఒకసారైతే మీరైతే ఒకవేళ కెమికల్స్ ఎవరైనా వాడుతున్నట్టయితే దయచేసి మీరు వాటిని వదిలేసి చక్కగా ఇప్పటి నుండైనా మీరు మంచిగా ఆర్గానిక్‌గా మొక్కలు పెంచండి. ఎంతో సంతృప్తిగా ఉంటది. మన గార్డెన్‌లో పూసే పువ్వులు గూడా ఆర్గానిక్‌వే అని మనం హ్యాపీగా జెప్పుకోవచ్చు. అటుగాక ఇంకా వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అనుకోండి, చెప్పుకోవడానికి ఆనందమే గాదు, మన దేహానికి గూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం ఇచ్చే ఫర్టిలైజర్సే ఇంపార్టెంట్ గాదండి మన మొక్కలకి. మరి ఇంకా కొన్ని రిక్వైర్మెంట్లు గూడా ఉంటాయి. అవేంటి అనేది మనం తెలుసుకొని చక్కగా గార్డెనింగ్ జేస్తేనే మరి మన గార్డెనింగ్ అనేది సాఫీగా సాగుతది. చక్కగా సన్‌లైట్ అయితే తగలాలి మన మొక్కలకి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన మొక్కలని, పువ్వులు పూసే మొక్కలు గానీ, కాయగూర మొక్కలు గానీ, పండ్ల మొక్కలు గానీ ఎండ తగిలే ప్లేస్‌లో మీరు పెట్టండి. నెక్స్ట్ విషయం వచ్చేసి వాటరింగ్ ఎలా చేస్తున్నాం మన మొక్కకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఓవర్ వాటరింగ్ కానీ, లెస్ వాటరింగ్ కానీ ఎప్పుడు కూడా మొక్కలకి చేయొద్దండి. మరి చూసి జాగ్రత్తగా, అంటే అవసరం ఉన్నంతనే మనం వాటరింగ్ ఇవ్వాలి మొక్కకి. ఇప్పుడు ఈరోజు అద్భుతమైన ఫర్టిలైజర్‌ని చూద్దామండి. ఇక్కడ చూడండి, ఖాళీ బకెట్ నేను ఇక్కడ తీసుకున్నాను. దానిలోకి ఇవి ఏంటి అంటారా? ఇవి బియ్యము ఇంకా పప్పు కడిగిన నీళ్ళండి. వీటిని నేను ఈ 2 లీటర్ బాటిల్‌లోకి ఏసి పెట్టేసినాను. పక్కన పెట్టి ఒక 7 డేస్‌కి ఎక్కువే అయింది. చక్కగా ఫర్మెంటేషన్ అయితే జరిగింది. చూడండి, ఈ విధంగా నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు అది షేక్ చేయడము అవ్వట్లేదు. 2 లీటర్స్‌ది కదా బాటిల్. ఇట్లా చక్కగా మరి కలిపేసి మొత్తం గూడా
ఈ బకెట్లోకి తీసుకుంటాను చూడండి. చాలామంది ఎప్పటికప్పుడే ఇచ్చేస్తూ ఉంటారు బియ్యం కడిగిన నీళ్ళు. అలా చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చక్కగా మీరు కనీసం ఒక్కరోజైనా ఫర్మెంటేషన్ చేయండి. అంటే ఈరోజు వచ్చిన నీళ్ళని రేపు వాడుకోండి, రేపటి నీళ్ళు ఎల్లుండి వాడుకోండి. అట్లా చేయడం వల్ల మంచి వాటిలో న్యూట్రిషన్ అనేది తయారవుతుంది మన మొక్కలకి కావాల్సింది. వీటిలో 2 కలిసి ఉన్నాయండి. బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా పప్పు కడిగిన నీళ్ళు, అంటే కందిపప్పు కడిగిన నీళ్ళు కూడా దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి దీనిలోకి కలుపుతానండి. అదేంటి అంటే వుడ్ యాష్. ఇది బూడిద. మనం కట్టెలు కాల్చిన తర్వాత వస్తుంది కదా బూడిద, ఇది తడిచిందండి, అందుకే కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. ఇది నేను కంప్లీట్గా ఒక 4 గుప్పెళ్ళంతా తీసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ వాటర్ ఒక 2 లీటర్లు ఇచ్చినాను. టోటల్గా ఇప్పుడు 4 లీటర్ల ఫర్టిలైజర్ అయితే రెడీ అయింది. ఈ చిన్న చిన్న బొగ్గు ముక్కలు ఉన్నాయి కదా, ఏం పర్వాలేదు, ఇవి ఉండడం వల్ల తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా మన మొక్కలకి చాలా మేలు చేస్తాయి. 2 లీటర్ల బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అయితే తర్వాత దానిలోకి 2 లీటర్ల ప్లెయిన్ వాటర్, 4 గుప్పెళ్ళంతా బూడిద. ఇవి అండి దీనిలోకి వాడినవి నేను. ఇప్పుడు ఇవి ఎంత మోతాదులో ఇస్తానో, మొక్కకి ఏ ఉపయోగాలో కూడా చెప్తాను, ఏ మొక్కలకి ఇస్తాననేది కూడా చూపిస్తాను. ఇవి గులాబీ మొక్కలకి ఇక్కడ నేను ఇస్తున్నాను. ఈ డబుల్ షేడ్ గులాబీ చూడండి ఎంత చక్కగా పూసిందో, ఎన్ని పువ్వులు ఉన్నాయో. మరి మొక్కకి ఎంత అవసరమో అంత ఇవ్వండి చాలు. ఈరోజైతే వర్షం లేదు కాబట్టి ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇది కొమ్మతో పెంచిన మందారం. ఈ మొక్క రిపోర్టింగ్ వీడియో కూడా ఉంటుంది, పెడతానండి చూడండి. ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకు ఇవ్వడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఎందుకంటే మనం ఇస్తున్నటువంటి ఆ వుడ్ యాష్ ఉంది కదా, అది చాలా బాగా పొటాషియం కలిగి ఉంటుంది. అలాగే మరి మట్టిలో వచ్చేటటువంటి ఫంగల్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా మరి మన మొక్కల్ని సురక్షితంగా ఉంచుతుంది. తర్వాత ఆ బొగ్గు ముక్కలు, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, వాటిని ఉంటే ఆ బొగ్గు ముక్కల్ని తీసి పడేయకండి. మీరు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ని అది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది ఆ చిన్న చిన్న పార్టికల్స్లలో. తర్వాత మన మొక్కకు అవసరమైన అయినప్పుడు మెల్లిగా ఆ వేర్లు ఆ వాటిలో నుండి తీసుకుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి. అయితే తర్వాత మనం ఇచ్చినటువంటి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిలో అయితే ఫుల్గా ఎన్పికే ఉంటుందండి, మన మొక్కలకు అవసరమైనవి. చూడండి ఎంతగా మన గార్డెన్లో పువ్వులు పూస్తున్నాయంటే మనం ఇచ్చేటటువంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవి వేస్ట్ అని పడేసేటే అండి. మనం బియ్యం కడిగిన నీళ్ళు అయితే, ఆ తర్వాత బూడిద వేస్టే. మరి వీటిని కలుపుకొని మనం ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇస్తే ఎంత బాగా పూలు అయితే పూస్తున్నాయో చూడండి. ఇది చాలా ఈజీ అండి గార్డెనింగ్. ఒక విధంగా చూస్తే, ఒక విధంగా ఆలోచిస్తే ఆ పని అనుకుంటారేమో, కానీ గార్డెనింగ్ అంటే ఇష్టం అనుకునే వాళ్ళకైతే అస్సలు కష్టం కాదండి. హ్యాపీగా ఇట్లా చేసుకోవచ్చు, ఆర్గానిక్గా చేసుకోవచ్చు మన గార్డెన్ అయితే. ఇక్కడ ఈ మందార మొక్కలకి కూడా నేను ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను. ఫుల్గా మొగ్గలు ఉన్నాయండి. ఈ 2 మందార మొక్కలు, ఇవి నాటు మందారాలు, పింక్ అండ్ వైట్ కలర్లో వస్తాయి ఫ్లవర్స్. చూపిస్తాను త్వరలో వాటిని కూడా. ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల పూల మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. అలాగే కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.